తాళం వేస్తే తలుపులు బాధేస్తుంది, మా అక్క వచ్చి తెరిచేస్తుంది. మీరు ఆలోచించేది అంతవరకే, నేను ఆలోచించేది చాలా దూరం. అంత దూరం నా బుర్ర జర్నీ చేయలేదు గాని మ్యాటర్ ఏంటో చెప్పు మమ్మీ. స్నానానికి వెళ్లిన విశాలాక్షి టవల్ చుట్టుకుని బయటికొచ్చి చూస్తే వేసుకోడానికి ఒక్క డ్రెస్ ఉండదు, చీర కూడా ఉండదు. ఎందుకని? మనం మాయం చేస్తాం బావగారు, మనకు కూడా గార్డె వచ్చు అనుకోవడమే. మెల్లగా. అర్థమైంది మమ్మీ. తను గోపికలా ఫీల్ అవ్వాలంటే నేను కృష్ణుడిలా తన బట్టలను ఎత్తుకుని రావాలి. తర్వాత మా అక్క అడిగితే ఉతకడానికి వదిలేసిందేమో అని చెప్పడమే. సూపర్ అత్తయ్య. ఉంటే గదిలోనే పడుండాలి, లేదంటే హాల్లోకి వచ్చి అందరి దృష్టిలో నవ్వుల పాలవ్వాలి. మన జోలికొస్తే ఫలితం ఎలా ఉంటుందో ఇవాళ్ళ తనకి తెలుస్తుంది. రే వెళ్ళరా. మమ్మీ, అరే విశాలాక్షి విడిచిన బట్టలైనా సరే ఎంత మంచి వాసన వస్తున్నాయో చూడు. రీ, నా ముక్కు ముందుకు తీసుకొచ్చి పెడతావేంట్రా? ఎప్పుడు చూసినా గుళ్ళు తిరిగే పిల్ల బట్టలు, కర్పూరం వాసన, కమ్మటి లడ్డు వాసన రావటం సహజం. సరే త్వరగా పదండి, స్నానం అయిపోయినట్టుంది. ఇప్పుడు అల్మారాలో ఉండే నయని చీర కట్టుకోరాదు అని కీ తీసుకుని వచ్చాను. బావగారికి తెలివితేటలు పెరిగిపోతున్నాయి అత్తయ్య. నా వారసుడు వీడు. సరే సరే పదండి. ఏమైంది? ఏమైంది డమ్మక్క, సడన్ గా నవ్వుతున్నావు? అల్పులు ఎంతటి బుద్ధిహీనులో తలుచుకొని నవ్వుతున్నాను పుత్రా. ఎవరు వాళ్ళు? ఇంకెవరు, అన్నయ్య వాళ్ళే ఉంటారు. విలన్స్ లా ఫీల్ అయ్యే విదూషకుల్ని తలుచుకుంటే ఎవరికైనా నవ్వొస్తుంది విశాల్. ఊరుకో వదినా, వాళ్ళు వస్తున్నారు. వీళ్ళకి వేరే పనేమీ లేదనుకుంటా. పని పూర్తి చేసుకునే వచ్చారనుకుంటా. ఏం పని? ఎందుకెళ్లారు, ఎందుకొచ్చారు? ఏంటైని అలా అంటావు? గదిలోకి వెళ్ళగానే విశాలాక్షి చేసే శాంతి పూజ చూడకుండా వచ్చేశాను అని అనిపించింది, తిరిగొచ్చేశాను. నేను కూడా. మీటూ. విశాలాక్షి ఇంకా రాలేదా? ఎంతసేపు చేస్తుంది స్నానం? నన్నంటారు గంటలు గంటలు లేట్ చేస్తుంది అని. ఇప్పుడు చూసారా విశాలాక్షి ఎంత టైం తీసుకుంటుందో. గాయత్రి, నువ్వేం తీసుకుంటావు? వేపాకు తీసుకుంది, తింటుందేమో. తిన్న మంచిదే బావగారు. వేపాకు చేసే మేలు ఏ వైద్యం చేస్తుందంటారు? మేం మేకలం కాదు, ఆకుల జోలికి వెళ్ళము. గుడ్ కత్తయ్య. గాయత్రి, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? గాయత్రి అమ్మ దగ్గరికి వెళ్తుంది. విశాలాక్షి ఇంకా రాలేదని మాట్లాడుకుంటున్నాం కదా బాబు గారు. గాయత్రికి అన్ని విషయాలు అర్థమవుతాయి బ్రో. ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో గాయత్రికి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలీదు.
అరే విశాలాక్షిని కేక్ వేయండి. ఇంకా ఎంతసేపు? పిలవండి. నైని త్వరగా రమ్మనండి. విశాలాక్షి, హాల్లో నీకోసం అందరూ ఎదురు చూస్తున్నామమ్మా, రా. బదుల్లేదు. ఎలా వస్తుంది? నడుచుకుంటూ వస్తుంది. ఎహె అలా కాదు, ఏ డ్రెస్లో వస్తుందా అని. మీకు తెగ ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుందే. ఏయ్, పూజకి ఏ విధంగా వస్తుందో చూడాలని కోరిక కాబోలు. విశాలాక్షి డ్రెస్ వేసుకున్నా చీర కట్టుకున్నా ముచ్చటగా అందంగా ఉంటుంది. అందులో అనుమానం లేదు. మరి ఇప్పుడెలా వస్తుందో? ఎలా వస్తుంది అని వీళ్ళకి చాలా ఉబలాటంగా ఉంది విశాలాక్షి. గాయత్రి కూడా నీకోసం వచ్చింది. ఇద్దరు హాల్లోకి వచ్చేసేయండి. ఏంటి గాలి? విశాలాక్షి రాకుండా ఈ గాలితో మరం వచ్చిందేంటి? వేపాకులు వస్తున్నాయంటే అమ్మ వస్తుందని అర్థం. అన్ని వేపాకులు మెట్ల మీద నుంచి వస్తున్నాయి. ఎక్కడవి? ఇందాక గాయత్రి తీసుకెళ్ళిందిగా నైని. తను తీసుకువెళ్ళింది వేపాకు రెమ్మ. అమ్మ చేతికిచ్చాక రెమ్మ కొమ్మై, కొమ్మ చెట్టై, చెట్టు గుట్టై వేపాకులొస్తాయి. మానాన్ని మాను ఎలా కాపాడుతుందో అటు చూడండి. విశాలాక్షి, జగజ్జనని, జగదీశ్వరి, పరమేశ్వరి, అఖండ రూపిణి, ముక్తి ప్రదాయిని అమ్మ తరలి వస్తుంది. చూడండమ్మా. ఏంటమ్మా అలా చేస్తూ ఉండిపోయారు? విశాలాక్షి, ఇదేంటమ్మా?
వేపాకు మండలాలు కట్టుకునొచ్చు. గాయత్రి వేపాకు రెమ్మ తీసుకొచ్చి నాకిచ్చిందమ్మా. ఓహో, ఇవాళ నేను కట్టబోయే వస్త్రం దళాలతో కూడినదా అనుకుని ఇలా వచ్చాను. బాగుందా సుమన? బాగుంది. నువ్వు కట్టే చీరల కన్నా బాగుందని చెప్పు చిట్టి. అరే బట్టలు లేకపోతే గదిలో నుంచి బయటికి రాలేదన్నారు కదా మమ్మీ. రే రే నువ్వు నోరు మూయిరా. అమ్మా, అంటే ఇది మీ పనేనా? అర్థమైంది కదా బాబుగారు. విశాలాక్షి స్నానానికి వెళ్తే తను కట్టుకోవడానికి బట్టలు లేకుండా చేశారని. మాన మర్యాదలు తెలియని మీరు మనుషులే కాదు. రే ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే మీరు మనుషులు కాదు. నువ్వు కూడా మమ్మల్ని అనేదానివయ్యావా? అనడం కాదు, మీరు ఏమన్నా చివరి మాటకు మనుషులు కాదన్నా అనుమానం వచ్చేలా చేస్తాను. ఏం చేస్తావు? నేను వేపాకులనే వస్త్రంగా కట్టుకుని వచ్చేలా చేసినందుకు, నన్ను అవమానించాలని చూసినందుకు నువ్వు మేకలా అరుస్తూ ఉంటావు. ఇందులో సూత్రధారి అయిన నువ్వు కుక్కలా మొరుగుతూ, తోడ్పాటు అందించిన నువ్వు పిల్లిలా కూతలు కూస్తూ నన్ను నవ్వుల పాలు చేయాలనుకున్న మీరందరూ మాన మర్యాదలు పోగొట్టుకుందురుగాక. అమ్మ శపించేసింది, అనుభవిస్తారు మీరు. ఏది? ఎక్కడా? నేను మేకనయ్యానా? నేను కుక్కనయ్యానా? నేను పిల్లినయ్యానా? పిల్ల ఏదో కోపంతో అలా అంటే అయిపోతావా? విశాలాక్షి కోపాన్ని నేనెప్పుడు చూడలేదు. మీరు చేసిన పనికి ప్రతిఫలం చూస్తారత్తయ్య. నైని, నువ్వు శాపనార్థాలు పెట్టకు, వదిలేసే. ఎవరు చేసిన పాపాలకి వాళ్ళు పూర్తిగా ఫలితం అనుభవిస్తారు. మీరు చేసిన పిచ్చి పని తలుచుకుంటుంటే చెంపలు వాయించాలనిపిస్తుంది. హే నోర్ముయ్! ఈ గారడి పిల్ల మమ్మల్ని అవమానించినప్పుడు మాకెలా ఉంటుంది? వీళ్ళతో మనకంటతయ్య, పదండి. పదండి మమ్మీ. రా చెల్లి. ఏమైందక్క? నువ్వు రా, చూసాక గానీ చెప్పను. హాయ్ చిట్టి. హలో, హౌ డు యు డు? ఎవరో పరాయి వాళ్ళని పలకరించినట్టు సుమనని పలకరిస్తున్నావేంటక్క? నువ్వు ఆగు చెల్లి, రిప్లై ఏమొస్తుందో చూద్దాం. నాకేమైందని అంత వింతగా చూస్తున్నావు హాసనక్క? కుక్క అయిపోయావేమోనని చూడ్డానికి వచ్చింది వదిన. అక్క, అందుక నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? తీసుకొస్తే తీసుకొచ్చింది లేక. మా మొగుడు పెళ్ళాల మధ్య సంసార సుఖాలేమీ లేవు. అర్ధరాత్రైనా రావచ్చు. అయితే నేను ఇలాగే ఉంటాను, కుక్కలాగా మారిపోయి తోక ఊపను, నాలుక చాపను. అదేంటి, విశాలాక్షి శాపం పెట్టింది కదా? మనిషి మారిపోదు వదినా. మేబీ
బిహేవియర్లో తేడా రావచ్చు. అయినా శాపం పెట్టి ఒక పూట గడిచిందంతే. రేపు చూడాలి. వదిలేయండి విక్రాంత్ బాబు. మనమే ఇలా మాట్లాడితే చెల్లి బాధపడుతుంది. ఆహా, ఎంత చక్కగా నటిస్తావక్క. హాసినక్క వెంటొచ్చి నా అవతారాన్ని చూసి ఆనందపడదాం అనుకున్నావు. నేనెప్పట్లాగే అందంగా ఉండేసరికి మాట మార్చావు. అందమా? ఎక్కడుంది చిట్టి? మా ఆయనే అనుకున్నాను. నువ్వు కూడా వెటకరాలు చేస్తావాక? నీకు అందం ఉందని నువ్వనుకున్నట్టే విశాలాక్షి కూడా అనుకుంటుంది కదా. మరెందుకు మీరు తన్ని అలా అవమానించాలని చూశారు? చూడు సుమన, ఆడపిల్ల ప్రాణం కన్నా మానానికే ఎక్కువ విలువిస్తుంది. అమ్మవారి దయతో వేపాకు మండలాలు కట్టుకుని వచ్చింది కానీ లేదంటే తన పరువు తీసిన పాపాన్ని మూట కట్టుకునేదానివి కదా. వదినా, ఇప్పుడు పాపం అంటలేదు అనుకోకండి. మనిషి సన్నమేమో గాని పాపాల బరువు చాటడంతా. అందుకేనా నన్ను ఎత్తుకోమంటే ఎత్తుకోరు? ఈ మాత్రం చిలిపితనం ఇంకా ఉంది అంటే మంచి విషయమే. అది మాటల వరకే వదినా, చేతల్లో ఏమీ ఉండదు. మీ గురించో నా గురించో మీరు చెప్పేది? నీవి చేతలు కాదే, చేష్టలు. అందరికే శాపానికి గురయ్యు. విక్రాంత్ బాబు, ఏమి కాదులేండి, భయపడాల్సిన పనేమీ లేదు. విశాలాక్షి కోపంలో అలా అన్నదేమో గాని ఇప్పటి వరకైతే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. రేపు పొద్దున్నే రండి. బావున్నానో విశ్వాసపు గల జంతువులా పడున్నానో తెలుస్తుంది. కుక్క పరువు తీకు ప్లీజ్. అలా అంటే ఊరుకొని చెప్తున్నా. చిట్టి, బీ కూల్. సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దామని చెల్లిని తీసుకొచ్చాను కానీ మీ గొడవని చూడ్డానికి కాదు. చెల్లి, లెట్స్ గో. ముప్పై 32 35 51 62 ఏదో ఇక్కడ నేను కష్టపడుతుంటే నువ్వు కులాసాగా ఉన్నావంటే ఏం చేయమంటారండి? ఆయాసం వచ్చేలాగుంది. వెళ్ళి 1 లీటర్ పాలు 5 గ్లాసులు జ్యూస్ తీసుకురాపో. బాబాయ్ మీరేనా? సడన్ గా చూసేసరికి తాడు తెంచుకొని వచ్చిన దూడనుకున్నాను. అదేంటమ్మా అలాగన్నావు? అనరా మరి, పూటకి తగ్గ తింటే పొట్ట రాదా? దాన్ని తగ్గించుకోవడానికి కరెంట్ షాక్ కొట్టిన కోతిలా ఎగురుతున్నారు. ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు నీలాగా మాట్లాడతారని నాకు తెలిసే. ఏం చేస్తున్నారక్క? బాబాయ్ తగ్గాలనుకుంటున్నారు చెల్లి. ఇంకానా? కింద కాదమ్మా, అడ్డంగా తగ్గాలనుకుంటున్నా. ఓ, అందుకు పడరా అని పాటలు పడుతున్నారు ఈయన. పాటలు పడకూడదు పిన్ని, పాటలు పాడాలి, డాన్సులు చేయాలి. అప్పుడు నాలాగా సన్నబడిపోతారు. నిజమే. జస్ట్ ఎ మినిట్, ఐల్ షో యూ. ఫోన్ ఇట్ ఇవ్వండి. స్టార్ట్. గుడ్ మార్నింగ్. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఏదైనా అకేషన్ ఉందా? అలాంటిదేం లేదు బాబు గారు. హాసన కాళ్ళరి తెలిసిందే కదా. శ్మశానంలో కూడా సంగీతాన్ని సృష్టించాలన్నదే నా అభిమతం. ఏంటక్క పాటలు పెట్టుకుని గెంతులేస్తున్నారు? ఒళ్ళొచ్చి నిద్రపోతుంది. డిస్టర్బ్ చేస్తారెందుకు బాబు? బౌబో అంటావేంటే సుమ్మి? మీరు అరిస్తే తను కరుస్తానని చెప్పడానికి అలా అందేమో.